ఎడతెరిపి లేని వర్షాలకు ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేతికందిన పంట నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడంతో బస్సులు కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుండపోత వర్షాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఈ అల్పపీడనం వల్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే రాజమండ్రిలోని పలు పల్ల ప్రాంతాలు అయితే జలమయ్యాయి. శ్యామలా సెంటర్ ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయింది. ఇక్కడ రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. కాకినాడలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే ఇప్పటికే పూర్తిగా ముంపుకు గురయ్యాయి. సినిమా రోడ్డు కానీ అలాగే మెయిన్ రోడ్డు కానీ ఇప్పటికే నీటిలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మోకాళ్ళ లోతు నీళ్లలో ప్రయాణికులు అయితే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వర్షం వల్ల దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది. ప్రజలు ఎవరు బయటకు రాని పరిస్థితి ఉంది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలైతే ఈ వర్షపు నీటిలో ప్రయాణాలు చేయడానికైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాకినాడ ఉప్పాడ రోడ్డును అయితే పోలీసులు అయితే పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోడ్డు ప్రమాదకరంగా మారిన పరిస్థితుల్లో అంటే రోడ్డుపైకి రాళ్లు కొట్టుకొస్తున్న పరిస్థితుల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రమాద స్థాయిలో అయితే సముద్రం ఉందని చెప్తున్నారు. దీనివల్ల ఈ ఉప్పాడ కాకినాడ రోడ్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ రోడ్డును అయితే పోలీసులు అయితే పూర్తిగా మూసివేశారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత రోడ్లు మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళీ ఈ రోడ్డుపై ప్రయాణాలకు అనుమతిస్తామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లే ఈ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తినడానికి మత్స్యకారులు కానీ ఇటు రైతులు కానీ తీవ్ర అవస్థలు పడుతున్నారు. మత్స్యకారులు అయితే గత నెల రోజుల నుంచి సముద్రం మీదకు వేటకు వెళ్ళకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండి కూడా లేదని వాపోతున్న పరిస్థితి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా వారు ప్రభుత్వాన్ని అయితే అర్థిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.